టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరికి వరదలు, నీట మునిగిన పొలాలు, స్తంభించిన రాకపోకలు, అప్రమత్తమైన భద్రాచలం ఏజెన్సీ. ప్రతి నెల జిల్లాలో ఆహ్లాదపరిచే ప్రోగ్రాములు, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు, కొత్త రుచుల పరిచయానికి ఫుడ్ ఫెస్టివల్. లింగాలలో రామ్రెడ్డి మాతృమూర్తి కమలాదేవి అంత్యక్రియలు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల సంతాపం. జిల్లాలో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు. వార్తల్లోని వివరాలు. గోదావరి ఎగువ భాగాన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటు వచ్చింది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నిలకడగా ఉన్న నీటి మట్టం తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, తాలిపేరు, శబరి నదులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్ఆర్సీ ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకోవటం, గేట్లు ఎత్తివేసి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండిపోవడంతో నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. శబరి నదికి కూడా వరదలు రావడంతో కూనవరం వద్ద గోదావరి నదికి వరద నీరు ఎగువ పోటేసింది. దీంతో భద్రాచలం ఏజెన్సీలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఆహ్లాదం పంచేందుకు ప్రతి నెలా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. సరికొత్త వంటకాలు, పసందైన రుచులను జిల్లావాసులకు పరిచయం చేసేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్లోని తరణిహాట్లో జిల్లా పర్యాటక శాఖ 3 రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఫుడ్ ఫెస్టివల్లోని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హరికుమార్, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పలువురు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని వంటకాలు రుచి చూశారు. పర్యాటకాభివృద్ధిలో ఫుడ్ ఫెస్టివల్ కూడా ఓ భాగమేనని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. వివిధ వంటకాలు, నోరూరించే రుచులను జిల్లా ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఖమ్మం పట్టణ వాసులందరూ కూడా దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతా ఉన్నాము. టూరిజంలో ఫుడ్ టూరిజం కూడా ఒక ఇంపార్టెంట్ భాగం ఉంది కాబట్టి మనందరూ దాంట్లో ఎంజాయ్ చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు ఉన్న ప్రతిభను కూడా రేపు మనకు ఖమ్మంస్ గాట్ టాలెంట్ ప్రతియోగిత కూడా నిర్వహించబోతున్నాం. ప్రతి నెల డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ తరఫున ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాము. శివనాగులు జాన్ బృందం రూపొందించిన ఆడియో సీడీని అతిథులు ఆవిష్కరించారు. అంధురాలు శేషకుమారి పాడిన పాటలు, చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ప్రజలను అలరించాయి.
అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD, Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఖమ్మంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు వచ్చిన వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఖమ్మం బస్టాండ్ సెంటర్లోని డయాగ్నోస్టిక్ సెంటర్ కు వైద్య పరీక్షల కోసం వరంగల్ జిల్లా మరిపేడకు చెందిన వివాహిత వచ్చారు. ఈసీజీ పరీక్ష చేయించుకున్నారు. ఆ సందర్భంలో ల్యాబ్ టెక్నీషియన్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బంధువులకు తెలియజేసింది. దీంతో బాధితురాలి బంధువులు డయాగ్నోస్టిక్ సెంటర్ పైన దాడికి ప్రయత్నించారు. నిందితుడు రమేష్ కు దేహశుద్ది చేశారు. పోలీసులు వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు.
అయితే మా అమ్మ వచ్చింది లోనకు నాతో పాటు. మా అమ్మ నాతో పాటు లోనకు వస్తే మా అమ్మని బయటకు ఒక్క నిమిషం బయటకు వెళ్ళిందని మా అమ్మని బయటికి పంపించేసి నన్ను లోన ఉంచి లోన గేట్ పెట్టాడు. పెట్టేసి నన్ను పడుకో అమ్మని స్కానింగ్ తీయాలని చెప్పిండు. అయితే నేను పడుకున్న తర్వాత నన్ను పిచ్చి పిచ్చి ప్రార్థించడానికి దగ్గరకు రాష్ట్ర ఉద్యాన మంత్రి రామిరెడ్డి మాతృమూర్తి కమలాదేవి అంత్యక్రియలు కామెపల్లి మండలం పాతలింగాల గ్రామంలో జరిగాయి. కమలాదేవి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పాతలింగాల గ్రామం శోకసముద్రం అయింది. ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు లింగాలకు తరలివచ్చి కమలాదేవి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య వివాదానికి దారితీసింది. తోపులాటకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కొత్తగూడెం 3 టౌన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్మించిన గోడకు 3 రంగులు వేసుకున్నారు. జెండాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా సిపిఐ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పండుగ అయిన తరువాత ఫ్లెక్సీ తీసివేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంతో గొడవ సర్దుమణిగింది. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ పిహెచ్డి క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. జేఎన్టీయూ యూనివర్సిటీ ఎంబీఏ నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, ఐఏఎస్ ఖమ్మం మరియు ఎస్పీ కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. జేకేసీతో అనుబంధం కల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. యుఎస్ఏలో గల ఎంకే, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ. బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్. స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి. 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW.
మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. వెబ్ కౌన్సిలింగ్ మోసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. వెబ్ కౌన్సిలింగ్ మోసగాళ్ల వెనుక ఉన్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు అధికార విధులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఖమ్మం పట్టణం రామనరసే విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేయాలని సమావేశం తీర్మానించింది. వెబ్ కౌన్సిలింగ్లో విద్యార్థులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు నేతలు అశోక్, ఆవుల ప్రదీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల్ని తరలించడానికి కూడా పీడీఎస్యు సంసిద్ధమవుతుంది. ప్రభుత్వం ఇక వెంటనే తెలంగాణ ప్రకటించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నాదెండ్ల మనోహర్ ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా, అదేవిధంగా అధిష్టానానికి చెప్పడం, తెలంగాణకి అడ్డుపడే విధంగా ప్రయత్నించడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కాలయాపన చేయకుండా తెలంగాణను ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎస్పీ గారి దృష్టికి తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు అధికారులు అడుగుతా ఉన్నాం. తక్షణమే కేసులో బనాయించినటువంటి అరెస్ట్ చేయాలనేది, అదేవిధంగా సూత్రధారులు ఈ కేసులో ఇరికించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తాం. మీద అనేక ఆందోళన నిర్వహించడం కోసం సిద్ధమవుతా ఉన్నాం. ఈ రోజు హాస్టల్స్ విద్యార్థులు సమస్యలకు నిలయాలుగా మారాయి. మెసేజ్ లేకపోవడం కానీ, అద్దె భవనాలు ఉండటం కానీ, ప్రధానంగా సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్స్ సమస్యలకు నిలయాలుగా మారాయి. కాబట్టి వీటి మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం సిద్ధమవుతానని చెప్పి డిపాజిట్దారులకు చిట్టి పడిన వారికి డబ్బు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగింది. 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం పట్టణంలోని విపంచి చిట్ ఫండ్ లో గత కొంతకాలంగా ఖాతాదారులకు డబ్బు చెల్లింపులు జరగకపోవడం, ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్ అవడంతో ఆందోళన చెందారు. చిట్ ఫండ్ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్ అకౌంట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఖాతాదారులందరికీ డబ్బు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. $2,50,000 చెక్కులు ఇచ్చారు. దాంట్లో కల్లా 2,50,000 ఇచ్చారు. ఇంకా 2,50,000కి చెక్కులు ఇచ్చున్నాయి. టైం బోనస్ అయిపోయిన బ్యాంకులు వేస్తే ఇదిగో అదిగో సంవత్సరం నుంచి తెప్పిస్తా ఉన్నాడు. 3 నెలల నుంచి మేనేజర్ ఆఫీస్ తిరుగుతుంటే అసలు ఆఫీస్లో మేనేజర్ ఉండలేదు అనమాట. సమాధానం ఇదిగో వస్తాయి మేనేజర్ దాని ఆ పని మీద పోయాడు, వస్తాయని చెప్పేసి 3 నెలల నుంచి తిప్పుతున్నాడు. 2వ తారీఖు ఇక్కడికి వచ్చి మేమందరం కలిసి ఆ శంకరయ్య అనేసి బ్యాంక్ అకౌంటెంట్ చూస్తాడు. శంకరయ్య ఆయనను అడిగితే 5వ తారీఖు వాయిదా పెడతాడు. మళ్ళీ 5 లేదు ఏం లేదు, మా అందరికి కూడా అమౌంట్ చెల్లించాలనేసి విపంచి మేనేజర్ గారు అయితే 2-3 నెలల నుండి కూడా అసలు కంటికి కనబడతలేడు. మా అమౌంట్ మాత్రం మాకు అందరికి ఇప్పించవలసిన పత్రికలందరికీ, మీడియా వాళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్,
మరియు MBA. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KMTS. అర్హులైన SC, ST, BC, OBC మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. ఖమ్మం జిల్లా బయ్యారంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా. ఖమ్మం జిల్లాలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బయ్యారంలో పద్మశాలి సంక్షేమ సంఘం అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. గోనెల రమేష్, వరలక్ష్మి, శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర కార్యక్రమానికి దాతలుగా గోనె రమేష్, వీరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు మరియు వాళ్ళ అన్న గోనె శ్రీను వాళ్ళు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరికి వరదలు, నీట మునిగిన పొలాలు, స్తంభించిన రాకపోకలు, అప్రమత్తమైన భద్రాచలం ఏజెన్సీ. ప్రతి నెల జిల్లాలో ఆహ్లాదపరిచే ప్రోగ్రాములు, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు, కొత్త రుచుల పరిచయానికి ఫుడ్ ఫెస్టివల్. లింగాలలో రామ్రెడ్డి మాతృమూర్తి కమలాదేవి అంత్యక్రియలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల సంతాపం. జిల్లాలో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.